ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దీవెనతో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు రాత్రికాలం అంతా ఆయన కను దృష్టి కాపుదల మన మీద ఉంచబడి ఉదయాన్నే లేచి ఆయన వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ఆయన అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నాం. శక్తివంతమైన మాట 90వ కీర్తన 14వ వచనము. ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించుదము. ఆమేన్. ప్రతి ఉదయం కూడా దేవుని కృపతో మనం తృప్తిపరచబడితే మన దినములన్నీ కూడా ఉత్సహించి మనం సంతోషించేవారిగా ఉంటామంటండి. దేవుని కృప మన మీద, మన కుటుంబం మీద ప్రతి ఉదయము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పండితుడు బైబిల్ కాలేజీలో ఇజ్రాయేలును ఏ రీతిగా అరణ్యంలో ప్రతిదినం పోషిస్తున్నాడో వివరిస్తూ ఉన్నాడు. అది వింటున్న ఓ విద్యార్థి ఆ పండితుడిని ఇలా ప్రశ్నించాడు, ఎందుకని దేవుడు ఏ రోజుకు ఆ రోజు మన్నాను కూర్చుకునే పని పెట్టాడు? ఒక సంవత్సరంకు కావలసిన మన్నాను వారికి కురిపించవచ్చు కదా అని. అందుకు బైబిల్ పండితుడు ఆ విద్యార్థికి అర్థమయ్యే విధంగా ఇలా చెప్తున్నారు. ఒక తండ్రి తన కుమారుని ఎంతో ప్రేమించి ఏ లోటు లేకుండా అల్లారు ముద్దుగా చూసుకుంటూ ఉన్నారు. అదే ప్రేమతో ఆ కుమారునికి కావలసిన డబ్బును సంవత్సరమునకు కావలసినంతా ఒకేసారి ఇచ్చారు. ఏ రోజైతే సంవత్సరమునకు కావలసిన డబ్బును ఆ తండ్రి ఒకేసారి ఆ బిడ్డకి ఇచ్చారో ఆ రోజు నుంచి ఆ కుమారుడు తండ్రి యొద్దకు రావడం మానేశాడు. డబ్బును కోసము సంవత్సరంకి ఒక్కసారి ఎంతో ఆప్యాయంగా ప్రేమగా తండ్రి దగ్గరికి వచ్చి డబ్బును తీసుకుని వెళుతూ ఉండేవాడు. ప్రతిదినము తన కుమారునితో గడపాలని, సహవాసం కలిగి ఉండాలని, తన ప్రేమను పంచాలని ఆశపడిన ఆ తండ్రికి ఆ కుమారుడు అందుబాటులో లేకుండా పోయాడు. ఇది గమనించిన తండ్రి సంవత్సరంకు సరిపడే డబ్బును ఒకేసారి ఇవ్వక ఏ రోజు డబ్బును ఆ రోజు ఇవ్వడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఆ కుమారుడు ప్రతిదినం తండ్రి కలుసుకుని కొంతసేపు తండ్రితో గడిపి తండ్రి ఉపదేశమును విని బహుదీవెనలు పొందెను. ఈ ఉపమానం ద్వారా ఆ విద్యార్థికి అర్థమయ్యేలా ఆ పండితుడు వివరించాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి మనం అంటే ఎంతో ప్రేమ కనుక మనం ఆయనతో కొంత సమయమును గడపవలనని ఆశిస్తున్నాడు, ఆకాంక్షిస్తున్నాడు. తద్వారా ఆయన కాపుదల, భద్రత, కృప అనే ఆశీర్వాదములను పంచిపెట్టాలని ఆశపడుతున్నాడు. ఆ కుమారుడు ఏ రీతిగా కొంత సమయం తండ్రితో గడిపి తద్వారా తండ్రి ఆశీర్వాదములు, ఆ దినముకు కావలసిన సహాయమును, సలహాను ఎలా పొందుతున్నాడో అదే రీతిగా కొంత సమయం మనము కూడా దేవునితో గడిపినట్లయితే ఆయన కాపుదల, భద్రత, నడిపింపు కలిగి ఉంటాము. అందుకని నీ బద్ధకమును విడిచిపెట్టి అనవసరమైన మాటలను, వ్యర్థంగా టీవీ, సెల్ ఫోన్ చూసే సమయాన్ని పక్కన పెట్టి దేవునితో సమయం గడపటకు అలవాటు చేసుకుని ఆయనను అనుగ్రహించు తన కృపను, మేలులను, సహాయమును, దాచించిన దీవెనలను ప్రతిదినం మనం పొందుకోకూడదు. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు సంవత్సరానికి ఒకసారి, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి కష్టం వచ్చినప్పుడు, ఆపద సంభవించినప్పుడు దేవుని ఆశ్రయించేవాడుగా ఉన్నావా? లేక ప్రతిదినము నిన్ను ప్రేమించిన, నీ కోసం ప్రాణం పెట్టిన ఆ యేసయ్యను కలుసుకున్నటకు ఒక ప్రత్యేక సమయాన్ని కలిగి ఉండి ప్రతిదినము ఆయన సన్నిధి క్రాంతిలో నిన్ను నువ్వు సరిచేసుకుంటూ ఆత్మీయంగా ఆయన అనుగ్రహించి కృపను పొందుకొని క్రీస్తు స్వరూపంలోనికి మారుచున్న క్రైస్తవుడిగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఉదయమున నీ కృపతో నన్ను తృప్తిపరచమను నీవు దేవుని ఎదుట ఉండి దేవుని సహాయాన్ని, దేవుని భద్రతను పొందుకుంటే ఆయన సహాయము, భద్రత, కాపుదల మన మీద ఎల్లప్పుడూ అనుగ్రహించబడుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీ దేని బట్టి, మీ కృపను బట్టి, మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలయ్యా. మేము ఏమై ఉన్నాము నాయన, కేవలం మీ కృప వలన మాత్రమే మేము ఇలా ఉన్నాం. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న రాజా మీకు స్తోత్రాలు. ఈ ఉదయం ఇట్టి రీతిగా నేను మీ కృపతో మమ్మల్ని తృప్తిపరిచినందుకు మీకు లెక్కలేనని వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే వరకు కావలసిన కాపుదల, కృప, ఆరోగ్యం, ఆయుష్ను దయచేయండి. ప్రతి ఒక్కరికి నెమ్మదిని అనుగ్రహించండి, సమాధానాన్ని అనుగ్రహించండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న వారిని ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకుని గర్భఫలం ఇచ్చిన బిడ్డలకు నెల నిండేంత వరకు మీ కాపుదల, కృప, ఆరోగ్యము, ఆయుష్ను దయచేయండి. మీరే పట్టించుకుంటారని తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. స్కూల్కి వెళ్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదలను గ్రహించండి. ఎవరి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, రైతులను, వ్యవసాయదారులను జ్ఞాపకం చేసుకోండి, చేతి పని వారిని జ్ఞాపకం చేసుకోండి, ఉద్యోగస్తులను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరి పట్ల అద్భుతమైన కార్యాలనైనా మీరే జరిగించండి అయ్యా, మీరే పట్టించుకోండి అయ్యా. మీ కృపాన్ని గ్రహించండి తండ్రి మీకు స్తోత్రాలు. ఇదైనా ప్రతి ప్రయాణాన్ని నేను దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచండి.
కనికరించండి. నీ రాకపోకలు యెహోవా నిన్ను కాపాడిన అనే వాగ్దానం నెరవేర్చండి. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరిపించుకుంటున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మీ కాపుదలను అనుగ్రహిస్తారని ఈరోజు ప్రార్థన లేఖిస్తున్న ప్రతి ఒక్కరిని మీ పాదాలకు అప్పచెప్తూ అందరి పట్ల అద్భుతమైన కార్యాలు మీరే జరిగిస్తారని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.